నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కాడి నుంచి ఇప్పుడు వరకు ఎక్కువగా స్పైసీగానే తినాలనిపిస్తుంది. ఈరోజు మార్నింగే మరీ ఉందనమాట. స్పైసీగా ఏదన్నా తిందామని చెప్పేసి అనిపిస్తానే ఉంది. ఇంకా దోసల్లోకి ఎర్రకారం దోస ఏసుకుందామని చెప్పి రాయలసీమ స్పెషల్ ఎర్రకారం దోస అయితే ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇన్నాళ్ళ నుంచి మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నాకైతే భయం అనమాట కొత్త వంటకాలు ట్రై చేయడానికి. ఇంకా మా బావ లేడు కాబట్టి ఇంకా నా ఒక్కదానికి చేసుకుని తినేసాను అనమాట. ఇంకా మా పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా ఎర్రకారం చేసుకోవడానికి అయితే మిక్సీ జార్లో ఒక 10 ఎండుమిర్చి, పెద్ద సైజు ఆనియన్, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం చిన్నుల్లిపాయలు కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. వాటర్ ఏం పోసుకోవాల్సిన లేదు. ఆనియన్లోని వాటరే మెత్తగా గ్రైండ్ అయిపోద్ది. దోశ అయితే 2 సైడ్లు కాల్చుకున్న తర్వాత ఈ పేస్ట్ అయితే వేసుకోండి. దోశ ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా అప్లై చేసుకున్నామంటే రెండో సైడ్ కాలదు కదా, చాలామంది అలాగే అప్లై చేస్తారు. నేనైతే 2 సైడ్లు కాలిన తర్వాత ఇలా దోశ మీద అయితే అప్లై చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంట్లో ఇడ్లీ దోశలు పద్దాకడ వేస్తూనే ఉంటాం కదా, రోజు చట్నీ చేయాలంటే చేయలేం కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు.